ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఒంటరిగా ఉంటే దేవుడు 1000 మంది కొన్ని శక్తిని ఇస్తాడండి. అదేవిధంగా దేనికి పనికి రాడు అనుకున్న మనిషిని అనేక మంది జనాలు అతని ద్వారా దేవుడు రప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. దేవుడు గొప్పవారును, గొప్ప తెలివిండేటువంటి వారిను, ఈ లోకంలో గొప్ప పేరుండేటువంటి వారిను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభివృద్ధి పరచాలని దేవుడు కోరుకోరండి. ఎవరైతే బలహీనంలో ఉన్నారో, ఎవరైతే దేనికి పనికి రాకుండా ఉన్నారో, ఎవరైతే బలహీనులో అలాంటి వారిని ఒక ఉన్నతమైన స్థానంలోకి నిలవబెట్టాలని యేసయ్య ఆశపడుతున్నారండి. మనము బలమైన దేవుణ్ణి సేవిస్తున్నాం, మనం జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం, మనం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని సేవిస్తున్నాం. దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలండి. దేవుడు బలమైన దుర్గమై ఉన్నాడండి. ఆయన బిడ్డల్ని అనేక మందిని మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు కావాలని అనేక మంది హతసాక్షులు కూడా అయిపోయారండి. మనలో అలాంటి విశ్వాసం ఉందా? మనము దేనికి పనికి రాకుండా మనం పెంట కుప్పల మీద ఉంటే, మనం పాపులుగా ఉంటే, యేసయ్య మన కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగి వేసి మనము ఆయన బిడ్డలుగా పిలుచుకుంటున్నారండి. ఈ లోకము ఎంత పెద్ద సృష్టి ఉంది, ఈ లోకంలో సృష్టి అంతా దేవుని ద్వారానే అవుతుంది. అలాంటి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు కావాలని సూటిగా మనతో మాట్లాడుతున్నాడండి. మనము దేవుడి కాలు ధూళితో కూడా సమానం కాదండి. అలాంటి బలహీనులము, అదేవిధంగా పాపంలో జీవించే మనుషులం. అయినా దేవుడు మనల్ని ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎందుకు ఆయన బిడ్డలుగా మనల్ని పిలుచుకుంటున్నాడు అంటే, దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు ఆయన కన్నాడు కాబట్టి మనం ఆయన బిడ్డలమని దేవుడు పిలుచుకుంటున్నాడు. దేవుడు దూతలను కూడా తయారు చేశాడు. దూతలను ఎప్పుడు నా బిడ్డ దూతలను అన్నట్టు మనకి లేఖనాలు చెప్పలేదు, కానీ మనుషులను అయితే నా బిడ్డ అని యేసయ్య అన్నారండి. దేనికంటే మనుషుల నాసికారంధ్రంలో దేవుడు జీవాత్మను ఊదాడప్పుడు మనిషి జీవాత్మ పొందుకున్నాడు. మనం ఎన్నిక లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనకు అందరు వ్యతిరేకులే, మన మీదకి అనేక మంది, మనం ఇలా అంటేనే అనేక మంది ద్వేషులు ఉన్నారు, కోపులు ఉన్నారు, అదేవిధంగా మన మీద పగ పెట్టుకొని ఉన్నారండి. మనము ఏదైనా సందు దొరికితే మనల్ని నాశనం చేయాలా, మనల్ని నవ్వులు పాలు చేయాలా, మనల్ని ఇబ్బంది పెట్టాలని ఈ లోకంలో మనుషులు పగ పెట్టుకొని ఉన్నారు. మనం పైకి నవ్వుతానే ఉంటారు, పైకి బాగా మాట్లాడుతూనే ఉంటారు, పైకి మంచిగానే ఉంటారు, కానీ మనము కనుక్కోలేనటువంటి జీవితాల్లో మనం ఉన్నాం. మనం ఏది గెస్ట్ చేయలేమండి. కాబట్టి మనము దేనికి పనికిరానిగా ఉంటే మనలో 1000 మంది దేవుడు జనంగా మారుస్తాను, ఎన్నిక లేని వారు బలమైన జనమగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒంటరి అయిన వాడు 1000 మందిని చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉంటుంది. మనుషులైతే అబద్ధాలు చెప్తారు, మనుషులైతే ఇప్పుడు ఒక మాట చెప్తారు, మళ్ళా మాటను మారవచ్చేమో, కానీ దేవుడు మాట మారవడండి. దేవుడు మాట తప్పని దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని ఆత్మని పొందుకోవాలి. ఈ లోకంలో మనము దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుడి పరిశుద్ధమైన శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఈ లోకంలో మనం దేనినైనా సాధించొచ్చండి. ఈ లోకంలో మనము ఎన్ని రోజులు బ్రతుకుతాం? 70 సంవత్సరంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో, అయినా కూడా ఆయాసమే దుఃఖమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆలోచన మనం దేవుని మీద పెట్టుకొని ఉండాలి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఒకటేలాగా ప్రేమిస్తున్నాడు. ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడటం లేదండి. మనము కొన్నిసార్లు చూసుకున్నప్పుడు మనం ఒంటరి అయిపోతాం, మన వాళ్ళు మనల్ని వదిలివేస్తారు, మన వాళ్ళు మనల్ని దూరం పెడతారు. దేనికంటే మనము బాధపడకూడదు, కానీ మనం దేవునికి దగ్గర అవ్వాలంటే మనుషులకు దూరం అవ్వాలా.
మనకు దేవుడికి మనం ప్రార్థన చేయాలంటే మనుషులకు దూరం అవ్వాలా. ఏడ మాట్లాడ చెప్పే మనుషులు, అబద్ధాలు చెప్పే మనుషులు, క్రూరమైన మనస్తత్వం కలిగిన ఎదుటిగా ఉన్నప్పుడు ఒక మాట, మనము వెనక్కి తిరిగిన తర్వాత మనం ఈ వెనకాల చెత్తగా మాట్లాడుకునే అలాంటి మనుషుల్ని మనం ఆశ్రయించకుండా దేవుడి మీద ఆధారపడాలంటే అలాంటి మనుషుల్ని దేవుడు వ్యతిరేకంగా చేస్తాడండి. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడండి. అలాంటి సమయాల్లో కూడా మనం దేవుడి మీద ఆధారపడాలా. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా పాపంలోకి వెళ్తాం. పాపం చేయాలంటే మనుషులకి నేర్పించాల్సిన అవసరం లేదు. మనుషులు పాపంలోనే పుట్టాడు, పాపం చేసేది ఒకటి నేర్పించాల్సిన అవసరం లేదు. మంచి చేయాలంటే మనం నలగొట్టుకోవాలండి. మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. మంచి పేరు సంపాదించుకోవాలంటే మన జీవితాంతం ఉన్నా కూడా ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ను బట్టి మనిషిని అంతా తప్పు అంటారండి. మనము అన్ని రోజుల నుంచి అప్పుడు దాకా మనము మంచిగా జీవించింది మర్చిపోతారు. అదేవిధంగా ఒక మాటను బట్టి మనిషిని మనం తప్పుగా మనం జడ్జి చేయలేం. కాబట్టి తీర్పు తీర్చేది యెహోవా వశం. కాబట్టి మనం ఈ లోకంలో ఎన్నిక లేని వారుగా ఉంటే మనల్ని బలమైన జనంగా చేసేటువంటి దేవుడు అండి. ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం దేవుని బిడలగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. మేము ఎన్నిక లేకుండా ఉంటే, మేము బలహీనంగా ఉంటేనయ్యా యేసే మమ్మల్ని బలపరిచేటువంటి దేవా. యేసే మాలో అనేక మంది మనుషుల్లో మాలో నుంచి తీసుకొని వచ్చేటువంటి దేవ, స్తోత్రమయ్యా. మేము అనుకోవచ్చయ్యా, మాకు సపోర్ట్ ఎవరు లేరే, మాకు ఎవరుంటారు సపోర్టు, నా వాళ్ళు కూడా నాకు వ్యతిరేకంగా మారిపోయారే అని మా పక్కన న్యాయం ఉన్నా కూడా అన్యాయం వైపు మొబ్బు చూపేటువంటి మనుషులు, మొబ్బు చూపేటువంటి లోకంలో ఉన్న డబ్బు కోసం మోసపోతారు. అదేవిధంగా మంచి పేరు కోసం అలా వెళ్ళిపోతారు. ఈ లోకంలో కొన్ని కావాలంటే కొంతమందిని వదులుకొని అటు వెళ్ళిపోతారు. న్యాయం వైపు కూడా నిలబడరయ్యా. అయితే దేవా, మీరు న్యాయం వైపు నిలబడమని అడుగుచున్నానయ్యా. అదేవిధంగా నీతి వైపు మీరు నిలబడతారు. మీరు నిలబడితే ఈ లోకమంతా ఒకటైనా మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదయ్యా, దిగుడు పడాల్సిన అవసరం లేదయ్యా. మాకు మంచి ఆలోచన ఇచ్చేటువంటి దేవా, ప్రతి ఒక్క పాపాన్ని కడిగేటువంటి దేవా, ప్రతి ఒక్క బలహీనతని తీసివేసేటువంటి దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క మానవాళిని రక్షించండి అయ్యా. ప్రతి ఒక్క మానవాళికి యేసే మీ ఆత్మని దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసే ఈ లోకంలో ఎన్నిక లేని వారుగా ఉంటారయ్యా. యేసే దేనికి పనికి రాకుండా అందరూ వాళ్ళని త్రోసి వేస్తారయ్యా. అలాంటి వాళ్ళని మీరు వాళ్ళతో పోయి మాట్లాడతారయ్యా. వాళ్ళని మీ సేవకులుగా యేసే అభిషేకించి వాళ్ళు ఉన్నతమైన సేవలోకి వాడుకుంటారు. అదేవిధంగా మీ కృపలో ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసే బలమైన జనముగా చేస్తారు. ఇతను ఎవరు లేరు, ఇతను ఒంటరి, ఇతను అనాథ అయి ఉన్నాడు, ఇతనికి ఎవరు లేరంటే అతనిలో నుంచి 1000 మందిని మీరు తీసుకొని వస్తారయ్యా. యేసే మీరు ఏమైనా చేయగల సమర్థుడయ్యా. ఏమంటే ఆకాశం మీ మాట వింటుంది, భూమి మీ మాట వింటుంది, అన్ని మీ మాట వింటున్నాయి. మనుషులు తప్ప మీ మాట అన్ని వింటున్నాయ్యా. ఈ మనుషులు కూడా ఎప్పుడైతే నా దేవుడు నా యేసయ్య అని తెలుసుకొని శ్రేష్టాంగపడి ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ మార్గంలోకి నడుస్తూ ఉంటారో, మీ ఆత్మని ప్రతి ఒక్క బిడ్డకి దయచేస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. ధవల వనుడ, రత్నం వనుడ, ప్రకాశమానమైన వేకు చుక్క, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన పట్టణంలో మీరుండి మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి. వేసి వాళ్ళ పాపంలోకి వెళ్లకుండా వాళ్ళ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు అవన్నీ తీసివేసి శాంతితో, సమాధానంతో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.